ఆచార్య గారు కాంగ్రెస్ నేత ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఆచార్య గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఆచార్య గారు, ఎలక్షన్లకి పట్టుమని ఇంకా 6 రోజులే సమయం ఉంది. మరి తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మిమ్మల్ని గెలిపిస్తారని మీరు అనుకుంటున్నారా? బీజేపీ మీకు ప్రత్యామ్నాయం అనుకుంటున్నారా, బీఆర్ఎస్ అనుకుంటున్నారా? రామిరెడ్డి గారికి విషయాలు తెలుసుకోవాలి. మేము కేవలం అధికారంలోకి వచ్చి 4.5 నెలలు అవుతుంది, 5 నెలలు అనుకున్నాం. 10 ఏళ్లలో మీరు ఇచ్చిన హామీలకు దిక్కు లేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్తే దానికే దిక్కు లేదు. ఇప్పుడు దాకా 10 ఏళ్లలో దాదాపు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. దాని మీద దిక్కు లేదు. కానీ మనం బెదుటోది మీద బురద చల్లే ప్రయత్నం మాత్రం అది మానుకోవాలి. ఎందుకంటే 10 ఏళ్లలో మీరు ఏం చేస్తారో దేశ ప్రజలు చూసారు. ఇక ఇవాళ కొత్తగా బీజేపీ నేను చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ మేము ఏదో తీర్చిదిద్దినాం దేశాన్ని అంటారు. ఎవరైనా సామాన్యుడు సగటున ఈ 10 ఏళ్ళు ఏం చేసిండు, ఏ విధంగా బతికిండు, కోవిడ్ వచ్చినప్పుడు ఎట్లా రోడ్డు మీద పడిండు, ఎట్లా అప్పులపాలైండు, ఏ విధంగా పైసలు దొరకలేదు, ఏ బ్యాంకు పోయినా పైసలు దొరకలేదు, ఏటీఎంల కాడ ఎంతమంది చచ్చిపోయిండు, కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు ఎంతమంది రోడ్ల మీద నీళ్లు దొరకక, కూడు దొరకక కలేబరాలు తిని 6,000-7,000 మంది కార్మికులు చచ్చిపోయిండు. మీరు ఇవాళ కోవిడ్ వచ్చినప్పుడు కంట్రోల్ చేయలేక ఆక్సిజన్ దొరకక ఎన్ని లక్షల మందిని పొట్టన పెట్టుకున్నారు. ఇవన్నీ మీరు మర్చిపోయినట్టున్నారు. ఢిల్లీలో సంవత్సరం పాటు ధర్నా చేసిన రైతులను ఎంతమంది లాఠీ చార్జ్ చేసి చంపిండ్రు, నల్ల చట్టాలకు ఎట్లా మద్దతు ఇచ్చారు, ఎంఎస్పీకి వాళ్ళు అడిగితే వాళ్ళ మీద దుర్మార్గమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళని ఆల్ఖైదా తీవ్రవాదులు అని చెప్పేసి పిచ్చి పిచ్చి మాట్లాడి 10 సంవత్సరాలు ప్రజల్ని దోపిడీ చేసి మణిపూర్ ఘటన మర్చిపోయినరా? మణిపూర్ లో ఒక దేశం యొక్క పరువు మర్యాదని రోడ్డు మీద పడేసి దిక్కులేనటువంటి సన్నాసులు ఇవాళ దేశాన్ని వెళ్తున్నారు. కాబట్టి దేశ ప్రజలు ఇవాళ ఆచార్య గారు, మీరు పెద్దవారు అలా మాట్లాడద్దు. సన్నాసులు అనే మాట అంతకుముందు కేసీఆర్ గారు మాట్లాడారని మీరు కూడా మాట్లాడితే ఎలా చెప్పండి? అది కరెక్ట్ కాదని మీరే చెప్పారు అప్పుడు. సరే నేనేమంటున్నా దేశ భవిష్యత్తుని పనంగా పెట్టి దేశం కోసం 10 సంవత్సరాలు ప్రజలు అహర్నిశలు వాళ్ళ యొక్క భవిష్యత్తుని చేతులు పెట్టినప్పుడు అంతిమంగా నాకేమొచ్చింది, నాకు ఒక ఇల్లు వచ్చిందా, రోడ్డు వచ్చిందా, నా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా, లేకుంటే నా ఉపాధి పెరిగిందా, లేకుంటే దేశం యొక్క ఉపాధి పెరిగిందా, ఏం పెరిగిందని చూస్తాడు. అరే 10 ఏళ్ళు అయింది, నా సగటున సామాన్యుల యొక్క ఆదాయం గణనీయంగా పడిపోతే, నిత్యావసర వస్తువులు పెరుగుకుంటూ పోతే 2014 ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ఏం రేట్ ఉంది, ఇవాళ ఏం రేట్ ఉంది? క్రూడ్ ఆయిల్ రేటు మేము 69 రూపాయలు ఉన్నప్పుడు 2014 ఎందుకు 50 రూపాయలు? ఆచార్య గారు గ్యాస్ సిలిండర్ ఒక్క నిమిషం మీరు మాట్లాడండి. గ్యాస్ సిలిండర్ రేట్ అన్నారు. 2009 నుంచి 10 వరకు ఉన్న మీ యూపీఏ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ రేట్ మీరే కదా సార్ పెంచింది. అప్పటి వరకు 550-600కి దొరికే గ్యాస్ సిలిండర్ రేట్ని 750-800 చేసి దానిలో తర్వాత మళ్ళీ జనాలకు మీకు 250 వెనక్కి పడుతుంది అని చెప్పింది ఫస్ట్ గ్యాస్ సిలిండర్ పెంచింది మీరు కదా సార్? నేనేం చెప్తున్నా, $69 ఉన్న క్రూడ్ ఆయిల్ రేటు మేము ఇచ్చినప్పుడు గ్యాస్ సిలిండర్ లాస్ట్ 2014 దిగిపోయేటప్పుడు 750 రూపాయలు. మరి $69 ఉన్నప్పుడు ఆ రేటు $20కి క్రూడ్ ఆయిల్ పడిపోతే నువ్వు ఎంత ఇవ్వాలి? 1200 రూపాయలు ఇవ్వాలా సిలిండర్? 10 ఏళ్ళు జనాలకి ఒక క్రూడ్ ఆయిల్ రేటు మా ఇంటర్నేషనల్ మార్కెట్ లో రేట్లు పడిపోతుంటే దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు మాత్రం పెరిగిపోతున్నాయి. ఎందుకో 2014లో డిఏపి సంచి 800 రూపాయలు ఉంటాయి, ఇవాళ ఎందుకు 2200, 2100 ఎందుకు రైతులు కొంటున్నారు? ఏం పెరిగింది? రైతులు పండించే పంటలకి అంటే ఎరువులు ఎక్కువ వాడకం పెరిగిందా, లేకుంటే దాని డిమాండ్ పెరిగిందా? దేనికోసం రేటు పెరిగింది? అంటే 2014లో రైతులు 800-900 పెట్టిన డిఏపి సంచి ఇవాళ 2200-2100 పెరిగింది. అంటే మీరు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం వల్ల ఈ దేశంలో అన్ని వ్యవస్థల పైన భారం పడుతుంది. నిత్యావసర సరుకుల మీద పడుతుంది, వాహనాల మీద పడుతుంది, రైతుల మీద పడుతుంది, అన్ని వ్యాపారస్తుల మీద పడుతుంది. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆర్మీ జవాన్లకు కూడా ఇవాళ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డిఏలను కూడా దాదాపు 4 సంవత్సరాలు పెండింగ్ లో పెట్టారు. ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి, ఈ దేశంలో రైతులకి రుణమాఫీ చేయాలి. ఆదానికి దాదాపు 12,770 కోట్ల రూపాయలు. ఏమని దేశానికి ఏమో స్వతంత్ర సమర యోధుడా, ఈ దేశాన్ని ఉద్ధరించినోడా, లేకపోతే ఒక ప్రైవేట్ కంపెనీ, ఒక ఆదాని అనేట కార్పొరేట్ సంస్థకు 12,770 కోట్ల రూపాయలు ఎట్లా రుణమాఫీ చేసినావు? ఏం దేశ రైతుల కోసం చేసినావా, లేకపోతే జవాన్ల కోసం చేసినావా? ఎవరి కోసం చేయాల్సి వచ్చింది? ఆదాని ఎవరు, అంబానీ ఎవరు, అదేవిధంగా నీరవ్ మోడీ ఎవరు, లలిత్ మోడీ ఎవరు? ఈ దేశానికి వీళ్ళు ఏమైనా ఉద్ధరించిన వాళ్ళ, లేకపోతే ఈ దేశ ప్రజలకు ఏమైనా సాయం చేసిన వాళ్ళ, కష్టాల్లో ఉన్నప్పుడు ఈ దేశాన్ని ఆదుకున్న వాళ్ళ? ఇది ఏది కానప్పుడు
దాదాపు లక్షల కోట్ల రూపాయలు మీరు ఏ విధంగా రుణమాఫీ చేస్తారు? 12,770 కోట్ల రూపాయలు ఆదాయానికి ఏ విధంగా రుణమాఫీ చేస్తారు? ఎవడబ్బ సొమ్ము, దేశ ప్రజల సొమ్ము కాదా అది? రుణమాఫీ చేస్తే రైతులకు చేయాలా, లేకుంటే దేశ రక్షణ కోసం ఆహార దేశాలు కష్టపడి ప్రాణాలు కోల్పోతున్న ఆర్మీ జవాన్లకు చేయాలా? మీరు వాళ్ళ కార్పొరేట్ సంస్థలు పెంచి పోషించి లక్షల కోట్ల రూపాయలు దోచుకొని ఇవాళ మీరు ఈ దేశ ప్రజలకు ఏం చేశారు? మీరు భగవంతుని మేము కూడా కొలుస్తాం, భగవంతుని రాజకీయం కోసం వాడుకోవద్దు అనేది మా ఉద్దేశం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే భగవంతుడు గుళ్ళో ఉండాలా, భక్తి మన మనసులో ఉండాలి. అంతేగాని ప్రచారణ పెట్టి మేము ఏదో చేసినామని చెప్పేసి ప్రజల్ని డైవర్ట్ చేసినాం. రాజ్యాంగబద్ధంగా మీరు ఓటు అడగండి. మేము ప్రజలకి 10 ఏళ్ళు ఏం చేసినాం, ఇన్ని కేంద్ర విద్యా సంస్థలు మేము ఉద్యోగాలు ఇచ్చినాం, ఇన్ని ప్రాజెక్టులు కట్టాం, దానివల్ల ఇంతమందికి ఉపాధి పెరిగింది. అవును ఆచార్య గారు భగవంతుడిని ఎవరు? ఆచార్య గారు ప్లీజ్ ఒకసారి ఆచార్య గారు ఒక్క మాట ప్లీజ్. హామీలు కూడా 10 ఏళ్ళు నెరవేర్చకుండా మేము ఏదో చేసినామంటే ఒక్క నిమిషం నేను ఒకటే కంక్లూడ్ చేస్తా. 5 నెలల్లో అది చేసిరా ఇది చేసిరా అరే 5 నెలల్లో ఇంకా మేము మీరు చేసిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అప్పులు బయట పడడానికనే టైం అవుతుంది. మీరు గద్దె దిగితే బీజేపీ ప్రభుత్వం కూడా మీరు అవినీతి చేస్తారో బయట పడుతుంది. నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు సీట్లో కూర్చున్నావు కాబట్టి నీ అవినీతి ఎంతో బయటికి రాదు. కేసీఆర్ ఎట్లయితే గద్దె దిగితే 2 లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసిందో, కాళేశ్వరం ఎంత చేసిందో, 5,000-6,000 కోట్లు అవినీతి చేసిందని కాదు నివేదిక ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తున్నారు. కాదు నివేదిక ఇచ్చింది. అట్లా నువ్వు గద్దె దిగితే బీజేపీ ప్రభుత్వం దేశాన్ని ఏం చేస్తుంది? మళ్ళీ మాట్లాడతాం. మనతో రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు. పాపిరెడ్డి